హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 42 ఎపిసోడ్. సోఫాలో కూలబడి తల పట్టుకొని నేను ఏమన్నాను నువ్వేమని చెప్పావు జై? నీ గురించి తెలిసి చేసుకున్నాను అంటున్నావు. నీలో మార్పు వస్తుంది, నన్ను ప్రేమిస్తావని నేను ఆశపడ్డాను. ఫాస్ట్ కల్చర్లో పెరిగావు, ప్రేమరాహిత్యంలో అల్లాడుతున్నావు. నా ప్రేమను రుచి చూపించి పూర్తిగా నా వాడిని చేసుకోవాలని అనుకుంటే టోటల్లీ నన్నే బ్లేమ్ చేస్తున్నావు నువ్వు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మిథున. మిథు అని సాకేత్ వాయిస్ వినిపించి తల తిప్పి చూసింది. ఎర్ర తామరల్లా మారిన మిథున కళ్ళను చూసి ఏమైందిమా, ఎందుకు ఏడుస్తున్నావు అని బయటే నిలబడి అడిగాడు సాకేత్. కళ్ళు తుడుచుకుంటూ లేచి బ్యాగ్ తీసుకొని బయలుదేరదామా బావా అంది. ఇక రెట్టించకుండా ఓకే ఎక్కాం అంటూ వెళ్ళాడు సాకేత్. వెనకే మౌనంగా అనుసరించింది మిథున. పట్టరాని కోపంతో బయటికి వచ్చి సుభద్ర పిలుస్తున్నా కేర్ చేయకుండా స్పీడ్గా వెళ్ళిపోయి కారెక్కి స్టార్ట్ చేసుకుని రయ్యమని ముందుకు దూకించాడు జై. జై కోపంగా వెళ్ళటం చూసిన సాకేత్ పైకి వచ్చాడు. సుభద్రకు చెప్పి ఆఫీస్కు బయలుదేరారు ఇద్దరు. సీటు వెనక్కి తలవాల్చి కళ్ళు మూసుకుంది మిథున. ఒకసారి మిథునను చూసి మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు సాకేత్. జై మారడేమో అని భయం వేస్తోంది బావా అని మెల్లగా నోరు విప్పింది. సాకేత్ నుండి ఎలాంటి రెస్పాండు రాలేదు. నీకు కోపంగా ఉంది కదూ నా మీద? కాదు, జాలేస్తోంది అన్నాడు. ఈరోజు నువ్వు జాలిపడ్డావు, రేపన్న రోజు అందరూ జాలిపడే దుస్థితికి దిగదారుతానేమో నేను. ఎందుకంత బేలగా మాట్లాడతావు? జై ఎప్పుడూ ఒకే వేలో ఉన్నాడు, నువ్వే అతిగా రియాక్ట్ అయ్యావు. కోరుకున్న మనిషిని ప్రేమించడం నేను చేసిన తప్పా బావా? రుద్ధమైన కంఠంతో అడిగింది. కాదుమా, అతి ప్రేమ పనికిరాదు అని అంటున్నా అన్నాడు. ఏం చేయను, జై ప్యాంపరింగ్ నన్ను నేనే మర్చేలా చేస్తోంది. ఇంకా చాలా టైం ఉంది కదా, వెయిట్ చేయి. జై ఏమి చెడ్డవాడు కాదు మిదు, బట్ పెరిగిన విధానం అతి స్వేచ్ఛ వల్లేమో లైఫ్ అంటే సీరియస్నెస్ లేదు. ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయ్యి మీ మధ్య దూరాన్ని పెంచుకోకు. అందని ద్రాక్ష పుల్లన అతి తీపి వెగటు అన్నట్టు అటు అందకుండా ఉండకూడదు, ఇటు అతి మాధుర్యం చెవి చూపించకూడదు మిదు. దగ్గరగా చేరువవుతూనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే జైకి తన ప్రేమ అర్థమవుతుంది అని చెప్పాడు సాకేత్. ఈ కొద్ది రోజులుగా బుద్ధిగానే ఉన్నాడు బావా. ఇప్పుడు నా మీద కోపంతో ఆ డెవిల్స్ దగ్గరికి వెళితే హో నో అనుకొని బ్యాగ్ తీసి ఫోన్ చేసి జైకి కాల్ చేసింది మిథున. డ్రైవ్ చేస్తూనే ఫోన్ రింగ్ అవటం చూసి టక్కున కట్ చేశాడు. ఎవరికి? జైకి ఫోన్ చేస్తున్నావా అని అడిగాడు. కట్ చేశాడు అని బిక్కమొహం పెట్టింది. చిన్నగా నవ్వి విసిగించు, ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు. మళ్ళీ చేసింది, సేమ్ రిపీట్ ఆన్సర్. గుప్పెట్టు ముడిచి నిన్ను అంటూ ఫోన్ మీద గుద్దబోయి ఆఖరి నిమిషంలో తమాయించుకొని మళ్ళీ చేసింది. కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు మండిపోయిన జై. బావా స్విచ్ ఆఫ్ అంటూ బేలగా చూసింది మిథున. ఆఫీస్ రావటంతోనే కారు పార్క్ చేసి నీ క్యాబిన్లో కూర్చుని తాపీగా చించుదూగాని పద అంటూ దిగాడు. నువ్వు నా బావివి కాదు, ఎనిమివి. నేనంత ఫీల్ అవుతుంటే కన్సర్న్ లేకుండా ఎద్దేవా చేస్తావా అంటూ ముక్కు చీదేస్తూ దిగింది. రోజు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకోండి, నేను వచ్చి ఓదార్పు యాత్రలు చేస్తూ ఉంటాను. నాకంత దూరం లేదు, నువ్వు ఛాలెంజ్ చేసావు, నిరూపించుకో అన్నాడు సాకేత్. అంతేనా, మరో ఆప్షన్ లేదా అంటూ మూతి బిగించింది మిథున. నో ఆప్షన్ అని లిఫ్ట్లో సాకేత్ కింద ఫ్లోర్లో దిగిపోతే మిథున ఫ్లైఫ్లోర్లో దిగి క్యాబిన్ డోర్ తీసేసరికి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి నివ్వెరపోయింది. ఎదురుగా జైని చూసి పిచ్చ షాక్ గురైంది. తన మీద అంత సీరియస్ అయినవాడు ఏ మోహిని పిశాచోను వెంటేసుకుని ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడని తెగ ఫీల్ అవుతున్న పాపకు ఆఫీసులో పతిదేవుణ్ణి చూస్తే అవాక్కవక ఏం చేస్తుంది మరి? యమా సీరియస్గా రేష్మి పాపకి క్లాస్ పీకుతున్నాడు జై. చేతులు పిసుక్కుంటూ బిత్తర చూపులు చూస్తోంది పాప. డోర్ తెరిచిన సౌండ్కి తల తిప్పి మిథునను చూసి మొహం గంటు పెట్టుకుని సారీ జై అంటూ మిథునను తప్పించుకొని వెళ్ళిపోయింది రేష్మి. మీరిద్దరూ నా క్యాబిన్లో ఏం చేస్తున్నారు అని సీరియస్గా అడిగింది మిథున. కనుబొమ్మ పైకెత్తి చూశాడు జై. నేను సమాధానం చెప్పాలా నీకు అనే మీనింగ్ వచ్చే లుక్తో. ఎందుకంత కోపం? ఆఫీసులో ఉన్నానని చెప్పొచ్చు కదా, ఫోన్ కట్ చేస్తావే అంటూ కినుకుగా అడిగింది మిథున. రెక్లెస్గా చూసి బయటకు వెళ్తుంటే గొబుక్కున వెనక నుంచి హగ్ చేసుకొని ప్లీజ్ వెళ్లకు, నాకు ఏదోలా ఉంది అని అంటూ వీపు మీద ముద్దు పెట్టింది. సంసారంలో కొన్నిసార్లు తగ్గి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. నువ్వెంత, నీ మాట నేను వినాలా అంటే మేలిగో హట్ అయ్యి మొదటికే మోసం వస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్ అని సోల్ కౌంటర్ పడేసి వెళ్ళిపోయాడు. పోవే, ఐస్ చేయాలని చూస్తే చంపేస్తాను అంటూ విదిలించాడు జై.
కోపంలో వాగాను. సారీ అంటున్నా కదా అని ముక్కుతో వీపు మీద రుద్ది, రేగుకంప ఏం చేసిందని క్లాస్ పీకుతున్నావు అని అడిగింది మిథున. గాడిద ఎగ్గ చేసింది అని మిథునం తోసి వెళ్ళి సోఫాలో కూర్చుని, సాకేత్తో వచ్చావా అని అడిగాడు జై. కాదు, పాదయాత్ర చేసి వచ్చాను అని తిప్పుకుంటూ వెళ్ళి సీట్లో కూర్చుని సిస్టమ్ ఆన్ చేసింది. ఓ ఈజిట్, నేను ఇంకా మీ మామగారు నీకోసం చాపర్ పంపారేమో అనుకున్నానే అని వ్యంగ్యంగా అన్నాడు. ఎప్పుడూ మా మావయ్య గారిని నన్ను ఆడిపోసుకొందే రోజు గడవదా నీకు? అవునే, మీ ఇద్దరిని తిడితే నాకు కోట్లు కలిసి వస్తాయని భూమ్ భూమ్ శకలకపోతం చెప్పింది. అందుకే అంటున్నాను. మొహం చూడు, తిరగేసిన బల్లి మొహంలా ఉంది అన్నాడు. మా వల్ల అంత కలిసి వస్తే మరి మాకు షేర్ లేదా అని టీచ్ చేసింది. రావే ఇస్తాను. కళ్ళు మెరిపిస్తూ నిజంగా ఇస్తావా అంటూ ఆశగా అడిగింది మిథున. నొసలు ముడివేసి వియర్డ్ లుక్ ఇచ్చాడు. ఎందుకు ఆ కోపం? ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే రోజులివి. నువ్వు షేర్ ఇస్తానంటే వద్దంటానా అని మూత మూరు ముందుకు తెచ్చి ముడిచింది. ఇరిటేట్ చేసావంటే పీక నొక్కేస్తాను చూసుకో అంటూ కరిచాడు. నొక్కితే నొక్కావు కానీ ఇది చూడు, నాకు అర్థం కావడం లేదు అని పిలిచింది. ఎవరు అవసరమైతే వాళ్లే రావాలి అని సోఫా రెస్ట్కి హ్యాండ్ ఇచ్చి బలుపుగా చెప్పాడు. కొరకరా చూస్తూ, నాకంటే కాళ్ళున్నాయి, నడిచి వస్తాను. మరి సిస్టానికి ఆ స్పెషాలిటీ లేదు కదా, సో మీ కాళ్ళకు శ్రమ అనుకోకుండా వస్తే మేము ధన్యులం అవుతాం అని కచ్చిగా అంది మిథున. అలా రిక్వెస్ట్ చేసి ఏడవాలి అని లేచి వెళ్ళాడు జై. బలుపు అని పెదవులు కదుపుతూ తిట్టింది. ఏమంటున్నారు సుబ్రహ్మణ్యం గారు అని ఆశ్చర్యంగా అడిగాడు సాకేత్. అవును సాకేత్, ఆ గర్ల్కి జైబాబు చేతిలో కోటింగ్ పడింది. ఈజిట్, భలే గుడ్ న్యూస్ చెప్పారు అని నవ్వి, పాపలో అంత వర్క్ డెడిటేషన్ ఉందా అంత త్వరగా ఆఫీస్కి రావడానికి అని వెటకారంగా అడిగి, జై మండేలా ఏం చేసిందేంటి అన్నాడు. పదండి మనం కూడా తెలుసుకుందాం. ముందు రోజు జై లేడని తెలియగానే ఆఫీసు నుండి చెప్పా పెట్టకుండా ఎస్కేప్ అయిపోయింది రేష్మి. రేష్మి కనిపించక సుబ్రహ్మణ్యం అటెండర్ని అడిగితే జరిగింది చెప్పాడు. రేష్మి గురించి తనకు ముందే క్లారిటీ ఉండడంతో లైట్ తీసుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఎలా అయినా జైని ఒప్పించి బయటకు తీసుకెళ్లాలనే కంకణం కట్టుకుని మరీ శ్రద్ధగా షోకే ఆఫీస్కు వచ్చింది రేష్మి. ఆమె అవతారం చూసి చిర్రెత్తుకు వచ్చింది సుబ్రహ్మణ్యానికి. రేష్మి మేడం, మీరు వర్క్ నేర్చుకోవాలంటే రండి, నిన్ను చెప్పకుండా వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ నిలదీశాడు. సుబ్రహ్మణ్యం అలా నిలదీయగానే పాప ఇగో ఘోరంగా హర్ట్ అయ్యి బుసలు కొడుతూ, హౌ డేర్ యూ, నన్నే క్వశ్చన్ వేస్తావా? నీకు చెప్పి నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలా? నువ్వు ఎవడవని నన్ను ప్రశ్నించడానికి? నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీని అనుకుంటున్నావా? నువ్వు కూడా ఇక్కడ నాలాగే ఒక ఎంప్లాయీవి, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు అంటూ రెచ్చిపోయింది పాప. షట్ యువర్ మౌత్ రేష్మి అంటూ జై బేస్ వాయిస్ వినగానే లొడలొడా వాగే పాప నోరు టక్కున మూతపడి తల గిర్రున వెనక్కి తిరిగింది. కళ్ళల్లో ఎర్రజీర తేలగా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని గద్దించి, నిన్నే సాకేత్ చెప్పాడు అంకుల్కి మేము ఇచ్చే రెస్పెక్ట్ గురించి, ఏం వినలేదా అని గంభీరంగా అడిగాడు జై. అది కాదు జై, ఈయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు అందుకే అంటూ ఏదో చెప్పబోతుంటే జై అడ్డం పెట్టి, అంకుల్కి సారీ చెప్పు అని ఆర్డర్ వేశాడు. కోపంగా, జై నేను సారీ చెప్పాలా అని చించుకుంది. అవును, అది అంకుల్ కాళ్ళు పట్టుకుని మరీ చెప్పాలి అంటూ కమాండింగ్ టోన్తో ఆర్డర్ వేశాడు జై. జైబాబు, అవని ఏమీ వద్దులే అని కంగారుగా అన్నాడు సుబ్రహ్మణ్యం. సేటు సారీ రేష్మి అని గుడ్లురిమాడు జై. జైలో అలాంటి రియాక్షన్ డైజెస్ట్ కాక ఇన్నర్ భగభగా మండిపోతూ అతి కష్టంగా కోపాన్ని తమాయించుకొని తప్పక సుబ్రహ్మణ్యం కాళ్ల ముందు వంగుతుంటే వెనక్కి 2 అడుగులు వేసి, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే ఇలాంటివి చేసే అవసరం ఉండదు మిస్ రేష్మి అని వెళ్ళిపోయాడు సుబ్రహ్మణ్యం. జై వెళుతుంటే, జై ప్లీజ్ అంటూ వెనకే క్యాబిన్లోకి వచ్చింది పాప. లుక్ రేష్మి, అంకుల్ అంటే మా డాడీకి కూడా చాలా రెస్పెక్ట్, మాకు కూడా. నువ్వు అసలు అలా ఎలా మాట్లాడగలవు? నీ సంస్కారం ఇంతేనా అంటూ ఈసడించాడు జై. పొరపాటు చేశాను, ప్లీజ్ క్షమించు, ఇంకెప్పుడు మాట తోలను అంటూ తగ్గి బెగ్ చేస్తోంది. అంతలోనే మిథున లోపలికి వచ్చింది. ఓరకంట జైని చూస్తూ, మీరు ఆఫీస్కి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మెల్లగా అంది మిథున. నీకోసం వచ్చానని ఊరికే చావకు. నిన్న ఒక తుప్పాసి ఏదోకి అపాయింట్మెంట్ ఇచ్చాను, వాడు మళ్ళీ ఫోన్ చేశాడు. ఈరోజు కాదంటే మన ఇజ్జత్కి దెబ్బని తప్పక వచ్చాను అని మంటెక్కిచ్చాడు జై. మూతి మూర ముందుకు తెచ్చి ముడిచి, అంటే నా మీద ప్రేమతో రాలేదా అని అలకతో అడిగింది పాప. నీ ఏడుపు మొహం చూడ్డానికి పని కట్టుకుని మరీ రావాలా? ఇంట్లో చూసేది చాలదా? ఏడిపించకుండా ఉండొచ్చు కదా అంది.
నీలాంటి చిల్లుకుండని బొక్కపెట్టే పనేం ఉందే, ఆల్రెడీ కారుతూనే ఉంటావు కదా అని వ్యంగ్యంగా అన్నాడు జై. పొగడకు జై, లావైపోతాను. బుల్డోజర్లా అయినా నేను భరిస్తాలే, బాధపడకు అన్నాడు. అబ్బో, నీది అంబర్పేటంత విశాల హృదయం మరి, చాలా థ్యాంక్స్ అంది. పేటా లేదు చాటా లేదు, ఇది చూసుకో. వర్క్ అంతా నాతో చేయించి మామగారు వచ్చేసరికి ఇదేదో ఊడపొడిచినట్లు కటింగులు దొబ్బుతుంది అని సిస్టమ్ ముందు నుండి లేవబోయాడు జై. మెడ చుట్టూ చేతులు వేసి చైర్లో నుండి లేవకుండా అడ్డుకొని, నీ స్టడీ అంతా అబ్రాడ్లో జరిగింది కదా అంటూ అటూ ఇటూ ఊగింది. జరిగితే అన్నాడు. మరి ఈ మాస్ లాంగ్వేజ్ నీకు ఎలా అబ్బిందని నాకు బీభత్సంగా డౌట్ కొట్టేసుకుంటుంది. నీలాంటి సెకండ్ని తిట్టాలంటే మాస్ లాంగ్వేజ్ అంత బెస్ట్ భాష ఏదీ లేదు తెలుసా అన్నాడు. భుజం మీద పన్ను దించేసి, నేను సెకండ్ని కాదు, చందనాల బొమ్మని అంటూ ఊరించింది. ఒడిలోకి లాక్కుని, ఏంటే సరసాలాడుతున్నావు? ఏదైనా చేస్తే చాంతాడంతనిట్టు చదివి మెంటలు ఎక్కిస్తావు. ఏంటి నీ నసా అని కళ్ళెగరేశాడు. పెదవుల మీద పెక్కించి, ఐ లవ్ యూ అంది మిథున. బూతులు మాట్లాడితే పీక నొక్కుతా. నువ్వు చంపేసినా సరే, స్టిల్ ఐ లవ్ యూ సో మచ్ అని నవ్వింది. ఎగ్ మీద పెంకేం కాదు, మెల్ట్ చేయాలని చూడకు, మొహం పగిలిపోతుంది అన్నాడు. నువ్వేం చేసినా లవ్ యూ రా మగడా అని అల్లరి చేసింది. నీకు దారిలో డెవిల్ ఏదో పట్టుకుంది, పో అవతలికి. ఇంకా గట్టిగా హగ్ చేసుకుని, ఊహు పోను అంటూ గారాలు పోయింది. అయితే పద, ఫామ్ హౌస్కి వెళదాం అన్నాడు. ముద్దు ముచ్చట్లు ఆడుకోవడానికి ఈ వేసవి ఎండలో అంత దూరం జర్నీ అవసరమా, తిక్కల మొగడా అంటూ ముక్కులాగి, నాకు స్వీట్ బేబీ కావాలి అంది మిథున. నువ్వేమీ కలియుగ కుంతివి కాదే, ఇలా కోరుకోగానే అలా బేబీ రావటానికి. నేను కుంతీదేవిని ఎందుకు అవుతాను జై, భార్యని, మిథున జయదేవిని అని గీరగా చెప్పింది. మొగుడు ముట్టుకుంటే లెక్చర్లు దంచితే బేబీ ఎలా వస్తుందే అని మెడ మీద చేయి వేసి నిమురుతూ అడిగాడు జై. అచ్చం నీలాంటి బుల్లి బేబీని చూసుకోవాలంటే నేను పెట్టే రిస్ట్రిక్షన్స్ని నువ్వు ఫాలో చేయాల్సిందే జై, నో కాంప్రమైజ్ అంటూ ఉమ్మా అంటూ పెదవులు ముడిచి ముద్దు పెట్టింది. ఈ డ్రామాలే వద్దనేది, రెచ్చగొట్టి వదిలితే సహించను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, డిస్టర్బ్ చేయకు అంటూ మెడవంపులో మొహం పెట్టుకుని పెదవులతో తడుముతూ, నువ్వంటే నాకు ప్రాణం, ఎప్పుడు ప్రాణంగా మారిపోయో నాకే అర్థం కాలేదు జై అంది మిథున. ఆ వర్డ్ వినగానే గుబుక్కున మిథునను కిందకు దించి చైర్ నుండి లేచాడు జై. అయోమయంగా చూసింది మిథున. ఆమె వైపైనా చూడకుండా రూమ్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఏం అర్థం కాక కొయ్య బొమ్మల అలాగే ఫ్రీజ్ అయి నిలబడిపోయింది మిథున. శారదగారి ఛాంబర్కి వెళ్ళి పర్సనల్ రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు జై. మీటింగ్ నుండి అప్పుడే వచ్చిన సారథి గారు జై పర్సనల్ రూమ్కి వెళ్ళి డోర్ వేసుకోవటం చూసి చిన్నగా నిట్టూర్చారు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇంతకీ జయబాబుకి కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా మరి. ఒక చక్కని కామెంట్ని కూడా పాస్ చేయండి ఫ్రెండ్స్.